పాలక సమర కౌతుక ఖడ్గ చాలక రక్షకం క్షాత్రనాయక స్ఫూర్తిదాయక కార్య సాధక దక్షకం. ప్రతి ప్రాబ్లమ్స్లో కూడా ఇంటెలిజెన్స్ సప్లై చేసిన కృష్ణుడు ప్రతి ప్రాబ్లంకి బుద్ధిని ఇలా చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేస్తే యుద్ధం గెలుస్తావు, ఇలా దండయాత్ర చేయాలి. సో ప్రతిది కూడా కృష్ణుడు దగ్గరుండి గైడ్ చేశారనమాట. సేమ్ కృష్ణ, సేమ్ బుద్ధి, సేమ్ శక్తి నౌ శబ్దరూపంగా మనకి అందిస్తున్నారన్నమాట. ఏ విధంగా అయితే పాండవులు కృష్ణుడు కృతజ్ఞత చూపించారో, ఓ కృష్ణ నువ్వు లేకపోతే యుద్ధం గెలిచేవాళ్ళం కాదు, ఓ కృష్ణ నువ్వు లేకపోతే మా ఇంట్లో ఉండేది కాదు, ఓ కృష్ణ నువ్వు లేకపోతే ఇలాంటి శత్రువుల్ని ఎదుర్కొనే శక్తి మా దగ్గర ఉండేది కాదు. సో వాళ్ళ పాండవులు ప్రతి సన్నివేశంలో ప్రతి విషయంలో కూడా కృష్ణుడికే క్రెడిట్లు ఇచ్చేవారు అనమాట. బికాజ్ ఆఫ్ కృష్ణ శక్తిని, కృష్ణ హెల్పింగ్ నేచర్ని వాళ్ళ దగ్గరుండి చూసేవాళ్ళు. అదేవిధంగా మనం కూడా ఈ కృష్ణ యొక్క శక్తిని, హెల్పింగ్ నేచర్ని ఏ విధంగా మహామంత్రం ద్వారా మనకి హెల్ప్ చేస్తుండ్రు అని మన ప్రతి క్షణం కూడా యూ హ్యావ్ టు కృతజ్ఞత చెప్పాలి, గ్రాటిట్యూడ్ చెప్పాలి. నువ్వు లేకపోతే నాకు ఇంత మార్పులు వచ్చేవి కాదు. అందరిలాగా నేను కూడా ఈ టైంకి ఏదో చెడు అలవాట్లు నిద్రపోతూ అందరిలాగా ఉండేవాడిని, అందరిలాగా కాలక్షేపం చేసుకుంటూ ఏదో బతికేసేవాడిని, జీవిత లక్ష్యం తెలియదు. నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏంది? నీరు వచ్చా కాబట్టి నీ కృష్ణ నీకు దగ్గర అవుతున్నా. అసలు ధర్మమా అధర్మం తెలిసేది. అందరు తాగేస్తుండ్రు, దూగేస్తుండ్రు, నేను మాత్రం ఇంత పవిత్రంగా ధర్మంగా ఉన్నా. ఈ పవిత్రత శక్తి నాది కాదు, నీదే. అందరికి టెన్షన్లు వస్తున్నాయి అన్ని ఇంట్లో, కానీ నా ఇంట్లో టెన్షన్ లేదు. నా కుటుంబ సభ్యులందరూ చాలా ఆనందంగా ఉన్నారు. కారణం నువ్వే. ప్రతి కుటుంబాలు భయంతో బతుకుతున్నారు. ఏమైపోతుంది? అందరూ సినిమాలు, రాజకీయాలను ఏదో చెప్పుకుంటుంటారు బంధువుల గురించి. నేను మాత్రం నా ఇంట్లో నీ కథ గురించి చర్చించుకుంటాను. నా పిల్లలు, నువ్వు, నా భర్త, నా కుటుంబం అంతా నీ గురించి చర్చించుకుంటుంది. దానికి కారణం కూడా నువ్వే. నువ్వు లేకపోతే మా ఇంట్లో ఉండేది కాదు. నువ్వే శబ్దరూప కృష్ణుడి నామావతారాన్ని. ఇంకా నా ఇంట్లో ఇంకా బాగా డెవలప్ చేయాలి. అందరూ చైతన్యంగా, పవిత్రంగా, ధర్మంగా ఉండాలి. అది కూడా చేసేది నువ్వే. నాకు సంరక్షించావు, జ్ఞానం ఇచ్చావు. నీ ఎలా కృతజ్ఞత చెప్పుకున్నాను? నా దగ్గర ఊళ్ళో ఒకటే ఉంది. ప్రతి పూసకి నీ పాదాలకు నేను సేవ చేసుకొని, ఏ పూస కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి పూసను కూడా ప్రేమపూర్వకంగా నా బాధ్యతను నేను నిర్వర్తిస్తాను. జపంలో మన బాధ్యత ఏంటంటే మనల్ని హెల్ప్ చేసిన శ్రీకృష్ణ భగవానుడికి మన బాధ్యతతో ఆయనకి సేవ చేయడం. అంతకుమించి గొప్పది ఏమి లేదు. ఇలాగ నేను సేవ చేస్తూ నా హృదయంలోకి మీరు రావడం వల్ల, మీరు రాకపోతే ఈ శరీరం నేను బతికేసేదాన్ని. శరీరం నాది, శరీరం మొత్తం నాదే అని ఫీలింగ్తో ఉండేవాడిని. నువ్వు ఎప్పుడైతే నా జీవితంలోకి వచ్చావో, ఈ శరీరం 50-60 సంవత్సరాలు ఉంటుంది, ఈ శరీరం పోతే ఇంకో శరీరం వస్తుంది, ఇది నువ్వు కాదు. ఈ శరీరం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన ఇల్లు గోలోక వృందావనం, వ్రజేంద్రనందుడు, నేను అక్కడ ఉన్నాను, నన్ను మర్చిపోయి అక్కడ నువ్వు తిరుగుతున్నావు బాధల్లో. అయితే శరీరం చెడిపోతే, చనిపోయిన తర్వాత ఇదే శరీరానికి నువ్వు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక పల్లకి కడతకలాగా అందరూ పువ్వులు వేస్తుంటారు, ఏడుస్తుంటారు, డంగటకండ అని కొడుతుంటారు ముందున్న వాళ్ళందరూ. నువ్వేమో నీ శరీరమేమో అలా పైకి, ఏదో నువ్వు బయటకు వచ్చిన తర్వాత అందరు పువ్వులు వేస్తుంటారు, పోని సంగం ఊతారు, డంగటకం ముందు డ్యాన్స్ వేస్తారు, అనుకున్న వాళ్ళు ఏడుస్తుంటారు. ఈ డ్రామా జస్ట్ ఒక 10 నిమిషాలు అంతే. తర్వాత కాల్చిపడేస్తారు. అయిపోయి నీ శరీరం. మళ్ళీ ఇంకో శరీరం తీసుకుంటావు, మళ్ళీ అప్పుడు తప్పులు చేస్తుంటావు. ఎందుకు బతికో తెలియదు, ఎందుకు గోలా తెలియదు, భయం ఎందుకు వస్తుందో తెలియదు. మళ్ళీ టెన్షన్తో గుండాగిపోయావు అప్పుడే. మళ్ళీ నీకు పైకి ఎక్కేస్తారు, మళ్ళీ డంకటకని కొడతారు, మళ్ళీ పువ్వులు వేస్తారు, మళ్ళీ డ్రామా. ఈసారి క్యాన్సర్ వచ్చిపోయినావు, మళ్ళీ దాంట్లో బ్యాగ్ చేస్తారు, మళ్ళీ డంకటకన్ అనమాట. మళ్ళీ పుట్టావు, మళ్ళీ పుట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక రోగం, కరోనా అనుకోండి. ఈసారి మళ్ళీ డంకట ఇన్ని జన్మలు మళ్ళీ పుట్టాము, ఏడ్చాము, రోగం వచ్చింది, ఎత్తుకెళ్ళిపోయింది, మళ్ళీ పల్లకేసినారు, మళ్ళీ పువ్వులు వేశారు, డంకట మళ్ళీ పుట్టాము. ఈసారి ఎండాకాలం 50 డిగ్రీలు సెంటిగ్రేడ్, మళ్ళీ అలా ఫ్యాన్లు, కరెంటు తీస్తాడు ప్రభుత్వాలు నీరు లేదని చెప్పి. కరెంట్ ఆగిపోయి, ఏసీ ఆగిపోయి, ఉష్ణోగ్రతలు పెరిగిపోయినాయి. అప్పుడు మళ్ళీ పల్లక మీద వేశారు,
పువ్వులేశారు, డంక టకం డంక టకం డంక. ఏం శాస్త్రి, ఏం జరుగుతుందిరా నీ లైఫ్లో? సో ఇలాంటి జీవన విధానం నీకు వద్దు అని చెప్పడానికి నేను నీ జీవితంలోకి వచ్చాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చెప్పు నామం. నువ్వు అపవిత్రంగా చెడు అలవాట్లు ఉండడం వల్లే నీకు డంకటక మోగింది. నువ్వు మంచి జపం చేసావు, చెడు అలవాట్లు పోయాయి, మనసు పవిత్రమైంది, అంతే. దిస్ ఇస్ లాస్ట్ శరీరం. సిస్టమ్ నాన్న ఇది. సిస్టమ్ గౌరవించు. జపం చేయి, చివరి జన్మ. జపం చేయకపోతే మళ్ళీ డంకటక. పోనీ డంకటక మ్యూజిక్ కూడా వినలేవు నువ్వు పోయిన తర్వాత. సో ఏం చేస్తున్నావు? పూజ చేస్తారు, కాల్ చేస్తారు, స్టారింగ్ డ్రామాలు ఆపాలి. ఇంకా డ్రామాలు ఎంతకాలం? మళ్ళీ ఏడిస్తారు. ఇక్కడ ఈ ఇంట్లో పుడితే వీళ్ళు ఏడుస్తారు, ఒక బ్యాచ్ అంతా. మళ్ళీ డంకటక ఇంకా ఇంట్లో పుడతావు, మళ్ళీ అక్కడ ఏడుస్తారు. అలాగా నువ్వు పోతావు, అది ఏడుస్తారు, పోతావు, ఏడుస్తారు. 5 జన్మలకి ఒక్కొక్క ఇంట్లో 30 మంది ఏడిస్తే 150 మంది ఏడుస్తారు. నీ వల్ల ఏడుస్తున్నారు కదా, ఈ 30 మంది సరిపోద్ది. ఇంకా ఎక్స్ట్రా ఏడ్చారనుకుంటే మళ్ళీ ప్రాబ్లం. ఇంకో జన్మ ఏడిపిస్తావా? చాలు, వాళ్ళకి కూడా ఏడిపించుకో. కూర్చొని జపం చేయరు ఈ జన్మలో కూర్చొని. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. దిస్ ఇస్ లైఫ్. ఇంకేముంది లైఫ్? అదే పర్పస్. ఇప్పుడు జపం చేయలేదు, అపవిత్రంగా ఉన్నావు. అపవిత్రం వల్ల నీ చెడు అలవాట్లు డబ్బులు కావాలి, సంపాదించావు, డబ్బులని చెడు అలవాట్లకి ఇచ్చావు. పోయిన డబ్బులకి చెడు అలవాట్లు లొంగుతాయా? చెడు అలవాట్లు లొంగవు, పోయినావు, మళ్ళీ చెడు అలవాట్లు, మళ్ళీ డబ్బు సంపాదించలాగా, మళ్ళీ చెడు అలవాట్లు. బే, డబ్బులకి చెడు అలవాట్లు లొంగడంలే, డబ్బులకి మరో జన్మ ఆగడంలే. మరి ఎందుకు అలా కష్టపడిపోతున్నాను? అది ఎంతో అంతే. మరి దేనికి పునర్జన్మ చెడు అలవాట్లు ఆగితే? జపం కదా. మరి ఎందుకు జపంకి ఇవ్వట్లేదు? ఇంకా పొట్టి ఆలోచించాలి. జపం చేయాలంతే, వేరే దారి లేదు. మనసు పవిత్రం చేయడానికి ఇంక వేరే మార్గం లేదు. అది వేగం, మనోవేగం, క్రోధవేగం, జీహవేగం, ఇవన్నీ వేగాలు. మనస్సు ఎంత స్పీడ్కి వెళ్తుందో తెలిసి భయపడిపోతారు మీరు. చాలా స్పీడ్తో పరిగెడుతుంటుంది. మన చెడు అలవాట్ల వాసనలు, నేను అమావాస్య కాబట్టి అందరూ తెలిసి ఉంటాయి, చాలామందికి ఎవరు జపం చేయలేదు. అమావాస్య రోజు చెడు అలవాట్ల వాసనలు ఎంత స్పీడ్తో వస్తాయో తెలిసి తీసుకెళ్ళి డస్ట్బిన్లు పడేస్తాయి భక్తుడిని. అయ్యో, మాయా చేతులు కట్టినా లొంగదు అది. అంత స్పీడ్తో వస్తాయి మనస్సులో చెడు ఆలోచనలు. కంట్రోల్ కూడా అవ్వవు, దాంతో పోవడమే. క్లాసులు కూడా మర్చిపోతాం. ఏమనుకుంటుండ్రు? పవిత్రత కాపాడుకోవడం కలియుగంలో చాలా కష్టం. అందుకే క్లారిటీ ఉండాలి. ఎందుకు చెడు ఆలోచనలు వచ్చాయి? అందుకు వచ్చాయి. నాలో కృష్ణుడు లేకపోతే చెడు ఆలోచనలు. మనసుకి వేగం పెరిగిపోద్ది. కృష్ణుడు లేకపోతే మనసు వేగం పెరిగిపోతుంది. మనసులో కామానికి వేగం పెరుగుద్ది, కోపానికి వేగం పెరిగిపోద్ది, అసూయకి వేగం పెరిగిపోద్ది, లోభానికి వేగం పెరిగిపోద్ది. ప్రతి ఒక్కరూ మొలకెత్తేస్తుంటారు మన చెట్టుల్లాగా. కృష్ణుడు లేడు ఈమెలో, చలో మొదలెట్టు. ఇంకా కామం, కోపం, భయం, లోభం, అసూయ తీసుకెళ్ళి ఈ జీవిని మరో జన్మలు ఈడ్చి పడేసాయి. వాళ్ళ డ్యూటీ అదే. మరి వాళ్ళ శాలరీలు తీసుకుంటున్నారు మాయ దగ్గర నుంచి. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారమ్మా, లేకపోతే వాళ్ళు శాలరీలు ఇవ్వరు కదా. భౌతిక ప్రపంచంలో కామానికి, కోపానికి, క్రోధానికి 6 శత్రువులకి శాలరీలు తీసుకుంటారు. మాయాదేవి యొక్క 6 శత్రువులు వాళ్ళు ఎక్కడుంటారు? మనసులో పెడతారు. వాళ్ళు ఎప్పుడు మనలో వచ్చి ఊగిపోతుంటారు. మన మీద వచ్చి అమావాస్య పౌర్ణమికి ఇలా ఊగిపోతుంటారు అనమాట. ఆ టైంలో మనం పొద్దున్నే జపం చేయకపోతే మన దేనికి పనికిరాం. భక్తి ఫినిష్ ఓగ్యా. ఎప్పుడైతే జ్ఞానం లేదో, శరీరం అంటే ఏంటి తెలియదో, శాస్త్రం తెలియదో, ఏదో కోమలో ఉంటారనమాట. ఈ విధంగా మనసు మీకు కృష్ణుడు లేకపోతే ఏడిపిస్తుంది అనమాట. మనకి అతిపెద్ద ర్యాగింగ్ ఎవరు చేస్తుంటారంటే మనసు రాజా. తినిపిస్తాడు కాజా. ఏం చేద్దామని చంపేయాలి అంటే కృష్ణ ఎంటర్ కావాలి. కృష్ణ ఎంటర్ కావాలంటే ఏం చేయాలి? సంకీర్తన చేయాలి. అరే కృష్ణ, నాయన మృదంగం రండి.